నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో మన జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందారు మిగతా వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు దీని మీద రోజు ప్రెస్ మీట్ పెట్టింది అయితే దీనికి సంబంధించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం మనం ఇప్పుడు చూసుకుంటే వైసీపీ మాజీ మంత్రి రోజా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఘటన ఏదైతే జరిగిందో దీని మీద సీఎం చంద్రబాబు ముద్దాయి అన్నట్టు మాట్లాడుతుంది దీని మీద మీ స్పందన ఏంటి మేడం మరి జగన్మోహన్ రెడ్డి గతంలో మరి జరిగిన లిస్టు మొత్తం తీస్తే ఆయన ఎన్ని ముద్దాయిలు అవుతాడు మరి ఆయన అరెస్ట్ అయ్యాడా లేకపోతే ఆయన బాధ్యత వహించి రిజైన్ చేశాడా మరి రోజా రిజైన్ చేసిందా రుయా ఆసుపత్రి జరిగింది కదా మరి తిరుపతి దాన్ని అంటుంది కదా రుయా ఆసుపత్రిలో 13 మంది పిల్లలు ఆక్సిజన్ లేక చనిపోతే ఈవిడ ఏం చేసింది ఈవిడ అప్పుడేమైనా బాధ్యత వహించిందా అప్పుడు మంత్రిగా కాబట్టి ఇవాళ ఆవిడ మాట్లాడుతుందండి ఇంకొకటి సెక్యూరిటీ ల్యాబ్స్ అంటున్నారు ఎక్కడ ల్యాబ్స్ జరిగింది ఆ 9వ కౌంటర్ ఏదైతే ఉందో అది అసలు లేదు మరి డిఎస్పీ గురించి ఎందుకు మాట్లాడదు ముఖ్యమంత్రి రిజైన్ చేయాలంటుంది డిప్యూటీ సీఎం రిజైన్ చేయాలంటుంది టీటీడీ చైర్మన్ అంటుంది ఈఓ అంటుంది జేఈఓ అంటుంది డిఎస్పీ గురించి మాట్లాడదు ఎస్పీ అంటుంది కాబట్టి అసలు ఆ డిఎస్పీ మీదే ఇప్పుడు మనకి డౌట్ ఇప్పుడు అక్కడ బ్యారికేడ్స్ పెట్టమంటే కూడా పెట్టలేదు ఆయన మరి బ్యారికేడ్స్ పెట్టకుండా అంటే ఇది వైసీపీ కుట్ర మనం ఆలోచించాల్సింది అది ఇవాళ రోజా ఏ మొహం పెట్టుకుని ప్రెస్ మీట్లు పెడుతోంది మంచిగా రెడీ అయిపోయి ఒక బాధాకరమైన అంశాన్ని మాట్లాడటానికి మొన్న చూసారా మీరు స్విమ్స్ ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి ఇట్లా జై జగన్ అనుకుంటూ ఏంటది మీరు ఎక్కడికి వెళ్తున్నారు యుద్ధానికి వెళ్తున్నారు మీరు వెళ్ళేది పరామర్శకు అది కూడా అదొక ఆసుపత్రి అక్కడ రకరకాల పేషెంట్స్ ఉంటారు ఐసీయూలో పేషెంట్స్ ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఏదైనా అయితే ఆక్సిజన్ సిలిండర్స్ తోసుకుంటూ వెళ్ళిపోయారండి మొత్తం తొంబలాగా అది ఎంత అన్యాయం అది మీకు అసలు సెక్యూరిటీ ఎందుకు మీరు ఆసుపత్రికి వెళ్ళడానికి ఒక జగన్మోహన్ రెడ్డి వెళ్తే చాలు ఒకవేళ రోజా వెళ్ళదలుచుకుంటే 2-3 కలిసి వెళ్ళండి అంతే దానికోసం మొత్తం ఆయన సీఎం సీఎం అంటూ వాళ్ళు అరవడం ఏంటి అక్కడ దద్దరిల్లిపోయింది జై జగన్ అంటూ సీఎం అంటూ అది ఆసుపత్రి అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు మీ సొంత ఇలాకానా అది అన్నా ఏమన్నా అంటే తిరుపతి నాది అంటే దేనికి నీది తింటానుగా తిన్నావుగా తిరుమలని మొత్తం దోచుకున్నావు ఆ దోచుకున్న తింటే కదా ఇవాళ నీకు అన్నం పెడుతోంది జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడండి అసలు సీఎంకి సంబంధం ఏంటి సీఎం ఏమైనా అక్కడ ఉన్నాడా పుష్పకి సంబంధించినంత వరకు మీరు ఏ రకంగా చేశారో అదే రకంగా ఇక్కడ అంటాడు అసలు ఏమైనా అర్థం ఉందా పుష్పకి ₹1 కోటి ఇచ్చారంటే అదే అక్కడ వాళ్ళకి వసూలు చేసింది డబ్బులు వాళ్ళు టికెట్ పెట్టి వాళ్ళు సినిమా వేశారు కాబట్టి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఉంటాయండి అది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకో రోజా అని చెప్తున్నాం మనం మీరు పుష్పకి ఎట్లా చేశారో అలా చెయ్యాలి అక్కడ 16 మంది మీద కేసులు పెట్టారు అంటే ఏంటది అంటే అది ఇది ఒకటేనా ఆ స్టాంపీడ్ ఇది ఒకటేనా మొన్న టోకెన్ల ఘటనలో అందరి తప్పు ఉంది కదా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు రిలీజ్ చేసిన విషయంలో ఫస్ట్ అసలు టోకెన్ల సిస్టమ్ పెట్టింది ఎవరండి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కదా వచ్చింది ఇవాళ వాళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంటుందండి అదేవిధంగా వైఎస్ షర్మిల కూడా ఇవాళ మాట్లాడుతున్నారు ఏమని చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి ఆయన బాధ్యత వహించారండి ఆయన వెంటనే వెళ్ళి బాధితులను పరామర్శించి వాళ్ళకి క్షమాపణ చెప్పి నేను చూసుకుంటానమ్మా ఇలా జరగడం దురదృష్టకరం అని ఆయన చాలా బాధపడ్డారు ఆయన వెంటనే డిప్యూటీ సీఎం వచ్చారు ఆయన కూడా స్పందించారు క్షమాపణ చెప్పారు ఎవరైనా క్షమాపణ చెప్పాలి అని చెప్పారు తర్వాత టీటీడీ చైర్మన్ వచ్చారు ఆయన క్షమాపణ చెప్పారు క్షమాపణ చెప్తే సరిపోతుందా అంటే మీలాగా పారిపోవాలా లేకపోతే 6 రోజులు పోయాక వచ్చానా సంతాప సభలు పెట్టాలా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి వచ్చి సంతాప సభలు పెట్టాడా లేదు ఎవరినైనా పరామర్శించాడా లేదు డబ్బులు ఇచ్చాడా ₹1 సరే నిన్న అంతమంది వచ్చారు కదా పొలోమని గొడవ చేసుకుంటూ ₹1 ఎవరికైనా ఎక్స్గ్రేషియా ప్రకటించాడా ఇగో మీకు ఇస్తున్నామండి మీరు ఇంత కష్టంలో ఉన్నారు అని జేబులోంచి ఏమైనా రూపాయి తీసి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే రోజా ఇచ్చిందా అంత దోచుకుంది కదా తిరుమలని మరి తిరుపతిలోనే కదా జరిగాయి ఇవన్నీ అది ఆవిడ బాధ్యత కదా మరి ఆవిడేమైనా ₹1 ఇచ్చింది ఎవరికైనా వీళ్ళేంటండి మాట్లాడేది ఎక్కడ శవం దొరుకుతుందా వాలిపోదామా శవ రాజకీయాలు చేద్దామా అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు ఇంత జరిగితే 3 రోజుల నుంచి తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారు సస్పెండ్ చేయాల్సిన వాళ్ళని చేశారు ప్రభుత్వం చేసింది ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తోంది ఎవరికి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళకి పని పాటు లేదు కాబట్టి అంటే కల్తీ లడ్డు వ్యవహారంలో ఎలా జరిగిందో దాన్ని ప్రజలు మర్చిపోయేలా చెయ్యాలని వీళ్ళ ప్రయత్నం అందుకే ఈ టోకెన్ల తోపులాట ఏదైతే ఉందో దీన్ని హైలైట్ చేస్తున్నారు
వీళ్ళ హయాంలోనే మొత్తం తిరుమలలో జరగాల్సిన అన్ని అపవిత్ర కార్యాలు జరిగాయండి. అన్ని రకాలుగా దోచుకున్నారు వాళ్ళు. ఎక్కడ ఏది వదలలేదు. ఎక్కడ ఏది బంగారం దగ్గర నుంచి ఆఖరికి ఉచితంగా అన్నదానంలో కూడా అసలు అన్నమే బాగలేదు. అసలు ఆదరువులు చెప్పక్కర్లే. అసలు తినటానికి లేకుండా విస్తళ్ళు వదిలేసి వెళ్ళిన భక్తులు ఉన్నారు. సో మీరు చేయాల్సినవన్నీ చేసి ఇవాళ ఒక సంఘటన జరిగితే దానికోసం మీరు ఇంత రాద్ధాంతం చేసి ప్రభుత్వం స్పందించి వాళ్ళకి 25 లక్షలు ఒక్కొక్కరికి ప్రకటించింది. ఇంకేం చేస్తారు? ₹1 కోటి ఎందుకు ఇస్తారండి? అదే అసలు బుద్ధి లేని మాట. అసలు ₹1 కోటి నువ్వు ఎన్నిసార్లు ప్రకటించావు చెప్పు? నువ్వు ఎల్జీ పాలిమర్స్కి ₹1 కోటి ప్రకటించావు, ఇచ్చావు నువ్వు? వరద సాయం ఏమైనా చేశాడా ₹1 కోటి అని? కాబట్టి ఇవాళ రోజా మాట్లాడినా, షర్మిల మాట్లాడినా అర్థం లేదండి. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా. అసలు అక్కడ ఆయన లేడు, జరిగింది, ఎవరేం చేస్తారు? వెంటనే వెళ్ళారు, చేశారు. ఈయన వెంటనే పరిగెట్టాడు కదా. అసలు ముందు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ జరుగుతుంటే మీరు ఆగండి అంటే, నా కాన్వాయ్కి ప్రోటోకాల్ కానీ నా కాళ్ళకు ప్రోటోకాల్ కాదని నువ్వు నడుచుకున్నావు, వెళ్ళావా ఒక్కడివి? నీకు చచ్చే భయం అసలు. నీకు ఏంటి సెక్యూరిటీ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళవు. నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? పైగా పోలీసులందరూ వైజాగ్ వెళ్ళిపోయారు, నీకు తెలుసా? నీకోసం పోలీసులందరూ పైన కింద కూడా అవస్థ పడతారు. నువ్వు హెలికాప్టర్లో వెళ్ళినా, నువ్వు విమానంలో వెళ్ళినా కింద పరదాలు కట్టి ఇక్కడ ఆపేస్తారు, చెట్లు కొట్టేసి. ఏంటో మరి ఆయన హయాంలో ప్రపంచంలో ఎక్కడైనా అలాంటిది ఉంటుందండి? నీ ఒక్క ప్రాణం కోసం ఇంతమంది నువ్వు అల్లాడించావు. నువ్వు మాట్లాడుతున్నావా? అసలు నీకు భయం అనేది ఉంది కాబట్టే నువ్వు ఒక్కడివి ఎక్కడికి వెళ్ళలేవు. నీకు మంది మార్బలం కావాలి, నీ వెనకాల గంజాయి బ్యాచ్ ఉండాలి. సీఎం స్విమ్స్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా నీకు అక్కడ వాళ్ళు వచ్చి సీఎం అని అరవాల. బుద్ధి ఉందా నీకు? అసలు రోగులు అనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా రాజకీయ సభగా వెళ్ళావు? నువ్వు వెళ్ళింది ఒక పరామర్శ కోసం. నువ్వు చేత కాదు. నువ్వేమో అక్కడ పవన్ కళ్యాణ్ సభ జరుగుతుంటే ఆపుతావా? అక్కడ వెళ్ళి నువ్వు గందరగోళం సృష్టిస్తావు. పైగా నువ్వు మాట్లాడతావు. అసలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి నీకు అసలు ఒక నియమం ఉందా? ఏదైనా ఒక నీతి ఉందా నీకు? ఏదైనా ఒక సభ జరుగుతున్నప్పుడు మనం ఆగాలి, అక్కడ ప్రెస్ మీట్ అవుతోంది, డిప్యూటీ సీఎం వెళ్ళారు, నేను ఆగాలి అనే జ్ఞానం కూడా లేదు ఆయనకి. కాబట్టి ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడినా మనం పట్టించుకోక్కర్లేదండి. వాళ్ళు దీన్ని ఒక ఇష్యూ చేసి కొన్ని రోజులు నడపాలనుకుంటున్నారు. వాళ్ళకి వేరే ఏ అంశాలు లేవు. ఇప్పుడు వాళ్ళ కేసుల చుట్టూ తిరుగుతున్నారు. సో ఒక రిలాక్సేషన్ కోసం వాళ్ళకి ఈ అంశం దొరికింది అంతే. థ్యాంక్ యూ.